సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషించాలని పిలుపు. సింగరేణి సంస్థపై దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణిని కాపాడుకుంటూ మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. సింగరేణి ప్రాంతానికి వరంగా క్యాత్ ల్యాబ్ ఏర్పాటు. సింగరేణి ఉద్యోగులకు అందుబాటులో అత్యాధునిక గుండె జబ్బుల వైద్య సేవా విభాగం. శ్రీరాంపూర్ ఏరియాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు. వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులకు త్రిచక్ర వాహనాల బహూకరణ. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి సంస్థపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని సింగరేణి సంస్థ మరింత మెరుగ్గా పనిచేయాలని, కొత్త గనులు సాధించాలని, సింగరేణి సంస్థ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి సంస్థపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సింగరేణి భవన్కు విచ్చేసిన ఆయనకు సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డితో పాటు కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్దత్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరికి సంస్థ డైరెక్టర్ పా మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు ఇంకా ఇతర అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణి సంస్థలోని గనులు, వాటి తీరుతెన్నులపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టనున్న గనులపై కూడా ప్రతి గనికి సంబంధించిన వివరాలను సమీక్షించారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతపరచాలని, కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటు అందించాలన్నారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 నుంచి 15 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సంసిద్ధం చేయాలన్నారు. పోటీ మార్కెట్లో ప్రభుత్వ సంస్థలు నిలబడాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి కార్మికులకు సంస్థ ఆర్థిక స్థితిగతులపైన సరైన అవగాహన కలిగించడానికి కృషి చేయాలన్నారు. आने वाले दिन में बहुत डिमांड इसी सीजन में बढ़ेगा, इसलिए पावर के लिए थोड़ा क्या करना चाहिए, प्रोडक्शन का ठीक तरीके से सप्लाई, प्रोडक्शन सप्लाई दोनों का प्लान करके सिंगरेन में जो भी साउथ का पूरा जो भी आपका कमिटमेंट है इसमें जैसा आप बता रहे थे जो नैनी कोल ब्लॉक का प्रोडक्शन बनना चाहिए. अपने जितने भी ब्लॉक्स हैं सभी जगह सभी लोग एक टीम वर्क बनकर इंटरनल बातचीत करके माइंड वाइज प्लान करके प्रोडक्शन बढ़ाने के लिए प्रयास करना. कभी मैं 1 महीने के बाद बढ़ाऊंगा, 2 महीने के बाद तुरंत प्लान करें तो ही आपको जैसा समर में इसका डिमांड और बढ़ेगा. अभी स्थिति आज समर के जैसा है, अभी रेनी सीजन मानसून के जैसा नहीं दिख रहा है, आज समर का जैसा है. जब समर बढ़ेगा, विंटर के बाद समर बढ़ेगा, जितना स्थिति हो सकता है आप लोग कैलकुलेट करके डिमांड क्या होगा उसका दृष्टि से सभी लोगों से बातचीत करके आप प्रोडक्शन को बढ़ाने के लिए प्रयास करना चाहिए. उसके साथ साथ सप्लाई का भी नेटवर्क को प्रॉपर करना चाहिए. అలాగే సింగరేణి సంస్థ బొగ్గు గ్యాసిఫికేషన్ పై కూడా దృష్టి సారించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని, కనుక పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగే అవకాశం ఉన్నందున తగిన విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గు అందించడానికి కోల్ ఇండియాతో పాటు సింగరేణి కూడా సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. एल्निनो का जो प्रॉब्लम होने वाला है ये माननीय प्रधानमंत्री जी सभी मिनिस्टर्स को, सभी मिनिस्ट्री को, नॉट ओनली ऑल मिनिस्ट्री, सभी लोगों को बताएं, स्टेट गवर्नमेंट से भी बातचीत करें. जो भी इस साल आने वाले दिन में एग्रीकल्चर हो उसका डिमांड बढ़ेगा, पावर सेक्टर का आपका तो फ्री है और ज़्यादा बढ़ेगा तेलंगाना में.
दूसरा जो नया नया इंफ्रास्ट्रक्चर प्रोडक्ट प्रोजेक्ट्स है, इंडस्ट्रीज है, डोमेस्टिक है, कमर्शियल है, सभी जगह पावर का डिमांड बढ़े। ఈ సమావేశంలో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సమావేశానికి ఆహ్వానం పలికారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, ప్రస్తుత సవాళ్లను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్, సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారులు శ్రీ బి వీరారెడ్డి, సింగరేణి సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సంస్థపై నిరాధార ఆరోపణలు చేసి సంస్థ ప్రగతికి గండి కొట్టవద్దని, సంస్థ పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. విశేషాలు సంక్షిప్తంగా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు ఇటీవల హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగరేణి సంస్థపై వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సింగరేణి సంస్థను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ప్రజాప్రభుత్వం సంస్థ అభివృద్ధికి విస్తరణకు కట్టుబడి ఉందన్నారు. సింగరేణిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఎవరిని చేసినా సింగరేణి సంస్థను ప్రజాప్రభుత్వం కాపాడుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ముఖ్యాంశాలను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నం అయినా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్ని యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ని మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది. మరి ఆ రాయల్టీ రానికుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణిని ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాని కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ చేసి వదిలిపెట్టి వెళ్ళాము. ఇందులోంచి ఒక్క కేజీ కూడా బొగ్గు బయట పోవడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు చేస్తున్నారంటే కావాలని సింగరేణిని ఆభాసపాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రచారం చేస్తున్నారు సార్. సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. he will get into full details and he has to submit the report to the government.
సింగరేణిని ట్రాన్స్పరెంట్గా చూసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప సింగరేణి అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ కార్మికుల చెమటని స్వేదాన్ని వాళ్ళ రక్తాన్ని నవ్వులపాలు చేస్తా అంటే ఎట్లా? వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టే మీరు రాజకీయాల కోసం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందు పోవాలని ఆలోచన చేయబాకండి. బికాజ్ ఇట్ ఈస్ ఎ అసెట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి అది. వాళ్ళకి కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. No issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works. And సింగరేణిని కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కానీ ఎట్టి పరిస్థితులు సింగరేణి విల్ సర్వైవ్, సింగరేణి విల్ గెట్ ద బ్లాక్స్, సింగరేణి విల్ సప్లై ది కోల్ ఆల్సో. I will not allow anybody to import coal and supply it. సింగరేణి సంస్థ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే రిటైర్ అయిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. తాజాగా రామగుండం ఏరియాలో క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. గుండె జబ్బు వచ్చినప్పుడు తక్షణ వైద్య సహాయం కోసం ఈ క్యాత్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడనుంది. దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుని అమలు జరుపుతోంది. సంస్థకు గుండెకాయగా ఉన్న కార్మికుల హృదయాలకు గట్టి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను రామగుండం 1 ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. సింగరేణి కార్మికులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఆదేశాల నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే గోదావరి ఖని ప్రాంతంలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఈ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, ప్రొఫెసర్ జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే రిటైర్ అయిన సింగరేణి ఉద్యోగులతో పాటు సమీప గ్రామాలు మరియు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఈ క్యాత్ ల్యాబ్ సౌకర్యం వర్తించనుంది. గుండె సమస్య అన్నది నేడు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రాణాంతక ముప్పు. ఇది ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం కష్టమే, కానీ ఈ సమస్య తలెత్తిన తొలి గంట అత్యంత కీలకం. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో సత్వరమే చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కంపెనీ ఆధ్వర్యంలో అనేక వైద్య సౌకర్యాలు గల ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ అందులో గుండెకు సంబంధించిన సేవలు పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు గుండె జబ్బులు ఉన్న రోగుల్ని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చేది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో అమూల్యమైన గోల్డెన్ అవర్ అనగా రక్షించదగిన తొలి గంట వృధా అవుతుండేది. దీన్ని పరిగణలోకి తీసుకున్న యాజమాన్యం కార్మికులకు అందుబాటులో క్యాత్ ల్యాబ్ను సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రామగుండం 1 ఏరియాలో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతికతతో ఈ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి ఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో మొత్తం 7,890 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగరేణి కార్డియాలజీ విభాగం ఉంది. ఇందులో 5 బెడ్ల సామర్థ్యం గల ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్, 10 బెడ్ల సామర్థ్యం గల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ప్రత్యేక గదులతో అవుట్ పేషెంట్ బ్లాకుల్ని ఏర్పాటు చేశారు.
గోదావరి ఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని తదితర పరిసర ప్రాంతాలతో పాటు మొత్తం కోల్బెల్ట్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ క్యాత్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేశారు. 7 ఏళ్ల పాటు ప్రాథమిక ఒప్పందంతో దీన్ని నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థ దాదాపు 50 కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చించనుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ టారిఫ్ల మేరకు అతి తక్కువ ఖర్చుతో స్థానికులకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించే సౌకర్యాన్ని కల్పించబోతోంది. ప్రతి నెల దాదాపు 3,000 మందికి పైగా ఈ సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఉన్న బెడ్ల సామర్థ్యంలో 50% సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణీలకు రిజర్వ్ చేయటం జరుగుతోంది. గోదావరి ఖని క్యాత్ ల్యాబ్లో సేవలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్యాత్ ల్యాబ్లో గుండెకు సంబంధించిన అత్యాధునిక పరీక్షలు మరియు చికిత్సలు అందుబాటులో ఉంటాయి. వీటిలో రక్తనాళాల పరీక్షలు, యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ అమరిక, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ తదితర విభాగాల్లో సేవలందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలతో ఈ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి ప్రాంతాల నుంచి ఇకపై గుండె జబ్బులు వచ్చిన వారిని చాలా దూరంలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కు తరలించకుండా ఇక్కడినే అత్యవసర గోల్డెన్ అవర్ చికిత్సను అందించే అవకాశం ఏర్పడిందన్నారు. సింగరేణి ప్రాంతంలో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేయటం పట్ల సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులతో అనేకానేక కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే స్థానిక ప్రజల ఉద్యోగ అవకాశాలు మరియు సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాకు సమీపంలోని 5 గ్రామాలకు చెందిన వికలాంగులకు ట్రైస్కిల్స్ ని బహుకరించడం జరిగింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి సంస్థ దేశ అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయటమే కాకుండా తన శక్తి మేర థర్మల్ విద్యుత్తును, సోలార్ విద్యుత్తును కూడా అందిస్తోంది. అదే సమయంలో సింగరేణి ప్రభావిత గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను సంస్థ పెద్ద ఎత్తున చేపడుతోంది. ముఖ్యంగా సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటూనే ఉంది. సుమారు 125 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి సంస్థ చేపడుతోంది. కాగా శ్రీరాంపూర్ ఏరియాలో RK8 గని రెమిడియేషన్ ప్లాన్లో భాగంగా గుడిపల్లి, కాన్కూర్, రామారావుపేట, ఇందారం గ్రామాల్లో ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాగా తాజాగా ఆ గ్రామాలకు చెందిన 21 మంది దివ్యాంగులకు ట్రైసికిల్స్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ఏరియా GM కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 6 గ్రామాలకు చెందిన సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన 21 మందికి ట్రైసికిల్స్ని ఈ సందర్భంగా బహుకరించారు. దీనిపై స్థానిక సర్పంచులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఉపయోగకరమైన ఒక వాహనం, వాళ్ళు నడవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఇంత మంచి వాహనాల్ని అందిస్తున్న సింగరేణి యాజమాన్యానికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము. గ్రామంలో ఎలాంటి అవసరతలు ఉన్నా కూడా మేము ఇది అవసరం ఉందని సార్ గారికి చెప్పగానే వెంటనే స్పందించి మాకు కానీ మా పాలకవర్గం కానీ
మా సంబంధిత సర్పంచులందరికీ కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ వల్ల సమీప గ్రామాల్లో కొంత ప్రభావం పడుతున్నప్పటికీ అంతకు రెట్టింపు మేలు చేస్తూ సింగరేణి సంస్థ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అనేక గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం జరిగిందని, ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఓపెన్ జిమ్ములు, బోర్వెల్స్, సోలార్ ల్యాంపులు, ఫంక్షన్ హాల్స్ వంటివి నిర్మించడమే కాకుండా మరికొన్ని కూడా త్వరలో చేపడుతున్నామన్నారు. సమీప గ్రామ ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ట్రైస్కిల్స్ అందజేయటం జరుగుతుందన్నారు. బొగ్గు తీసుకోవడం ఒకటే కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. మాకు కొంత బాధ్యత ఉంటుంది కంపల్సరీ, దాన్ని మేము మర్చిపోము ఎప్పుడు కూడా. దానిలో భాగంగానే సమీప గ్రామాల ప్రజలకి మనం సిఎస్ఆర్ కింద కొన్ని పనులు చేపడతా ఉన్నాం. డిఎంఎఫ్టి ఫండ్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టు పనులు చేయబడతాయి. అవి కాక ఇంకా చిన్న చిన్నవి మనము మైన్కు సంబంధించి ఏవైతే ప్రభావిత గ్రామాలు ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని రెమిడియేషన్ ప్లాన్ కింద కూడా మనం ఈసీ కానీ ఎఫ్సి కానీ ఇచ్చేటప్పుడు వాటికి ఏవైతే కొన్ని పనులు చేయమని చెప్తారో అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. నాటి కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఇందారం సర్పంచ్ ఫయాజ్, కాన్కూరు సర్పంచ్ వెంకటేష్, గుడిపల్లి సర్పంచ్ వెంకటేష్, రామారావుపేట సర్పంచ్ రాజశేఖర్, అటవీ శాఖ డీజీఎం హరినారాయణ, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, పిట్ కార్యదర్శి సందీప్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కొత్త గనులకు కావలసిన యంత్రాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ వస్తోంది. ఇటీవల మనుగూరు ఏరియాలో దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో 3 కొత్త క్రేన్లను కొనుగోలు చేసి అందించగా వాటిని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రామచందర్ ప్రారంభించారు. సింగరేణి సంస్థలో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో అనేక భారీ యంత్రాలు తమ సేవలను అందిస్తూ ఉంటాయి. వీటిలో క్రేన్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో వివిధ ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనులకు కావలసిన క్రేన్లను సింగరేణి యాజమాన్యం సమకూరుస్తోంది. మనుగురు ఏరియాకు ఇటీవల 3 క్రేన్లను కేటాయించగా వీటిని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ ఈ నెల 24వ తేదీన ప్రారంభించారు. మనుగురు ఏరియా పీకేఓసి బేస్ వర్క్షాప్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మెసెస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఏఎస్ఎఫ్ఎక్స్ 120 12 టన్నుల కెపాసిటీ గల 2 భారీ క్రేన్లను, అలాగే మనుగూరు ఓసి 1లో మరో భారీ క్రేన్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్ మాట్లాడుతూ మనుగూరు ఏరియా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం ఒక్కొక్కటి దాదాపు 22 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం దాదాపు 66 లక్షలతో 3 క్రేన్లను కొనుగోలు చేసి ఏరియాకు అప్పగించడం జరిగిందన్నారు. క్రేన్ నిర్ణీత జీవితకాలాన్ని మించి వినియోగించుకునే విధంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలాగైతే 5 వేళ్లు కలిస్తేనే చేతికి గట్టి పట్టు దొరుకుతుందో అలాగే కార్మిక శక్తి, అధికారుల మేధాశక్తి మరియు యాంత్రిక శక్తి కలిస్తేనే లక్ష్య సాధన సులువు అవుతుందన్నారు. ఈ క్రేన్లకు సకాలంలో మెయింటెనెన్స్ను జరుపుతూ ఉండాలని, ప్రతిరోజు పూర్తి పని గంటలు నిరాటంకంగా వినియోగించుకునే విధంగా వాటిని కండిషన్లో ఉంచాలన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ సిఎంఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే వివిధ ఏరియాల్లో ఉత్తమ వైద్యుల్ని ఘనంగా సన్మానించారు. జూలై 1వ తేదీన జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు వైద్యులు అయిన డాక్టర్ బీసీ రాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జూలై 1వ తేదీన దేశంలో డాక్టర్స్ డేని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనే నినాదంతో జాతీయ డాక్టర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మరియు డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రుల ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో
మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించుకుంటున్నామని తెలియజేశారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులందరూ కలిసి ప్రతిజ్ఞను స్వీకరించారు. ఆ తరువాత ఉత్తమ సేవలందించిన డాక్టర్లను ఘనంగా సన్మానించారు. వీరిలో డాక్టర్ శ్రీమతి ఎం ఉషా, కె నాగరాజు, శ్రీ సిహెచ్ రాజశేఖర్ మరియు శ్రీ ఎస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరిని ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలని అందజేశారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు ఈ సందర్భంగా సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పండ్లను పంపిణీ చేశారు. నాటి కార్యక్రమంలో ఇంకా ఏసీఎంఓలు డాక్టర్ ఎం ఉషా, డాక్టర్ జి సునీల, గైనకాలజిస్ట్ డాక్టర్ మాలతి, డాక్టర్ పి శేషగిరిరావు, డీజీఎం పర్సనల్ వైవిఎల్ వరప్రసాద్ ఇంకా వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.